పోసాని కృష్ణమురళి అరెస్టు సరికాదన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సెక్షన్ 111 పెట్టి పోసానిని అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. గతంలో మోదీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ మాట్లాడలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎలాంటి సహాయం చేయొద్దని సీఎం హోదాలో చంద్రబాబు చెప్పడం హేయమైన చర్య అని మండిపడ్డారు రోజా. ఈరోజు రాష్ట్రంలో పోసాని కృష్ణమురళి గారి కేసు మీరు చూశారు. ఎప్పుడో 5-6 ఏళ్ల ముందర మాట్లాడిన దానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆయన మీద 111 కేసు పెట్టి ఆ కేసే అసలు పెట్టడానికి లేదు. అయినా కూడా సెక్షన్స్ ని కూడా మిస్యూజ్ చేసి ఏ విధంగా అతనికి హెల్త్ బాగాలేకపోయినా అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. అంటే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఈ విధంగా దేశద్రోహం కేసు పెట్టాలనుకుంటే ఏకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, బాలకృష్ణ గారు హిందీ రాకపోయినా హిందీలో ఎలా అసహ్యంగా మాట్లాడారో అందరూ చూశారు. మరి దానికి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ మోడీ గారు కేసు పెడితే వీళ్ళు అసలు బయటకు వస్తారని నేను అడుగుతున్నాను. అంటే వీళ్ళు చేసే తప్పుల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాం, లోపల పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తామన్న విధంగా ఈరోజు ముందుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు ఒకటే నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు ఈరోజు నీకు ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు, నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపించకూడదు అనేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ హోదానివ్వరు. అలాగే మీరు చేసే అవినీతిని ఎత్తి చూపించకూడదని ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి ఇవ్వరు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దొంగదారిలో అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఇచ్చారు అంటే సిగ్గుచేటు. అంటే మీ అవినీతి బయటకు రాకూడదని మీరు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా మీరు చేసే తప్పుడు స్టేట్మెంట్లు కానీ, తప్పుడు పనులు కానీ, తప్పుడు జీవోలు బయటికి రాకూడదని ఈరోజు సాక్షి కానీ, TV9 కానీ, NTV కానీ ఇలా చాలా ఛానల్స్ ని మీరు అసెంబ్లీలోకి రానికుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా అందరూ గమనిస్తున్నారు.